హుజూర్ నగర్ పట్టణంలో 25/10/2025 శనివారం రోజున హెరల్ ఇన్సిలిటీ స్కూల్లో గవర్నమెంట్ తెలంగాణ ఇండస్ట్రీస్ సింగరేణి SCCL వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను దాదాపు 150 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించనున్న తెలంగాణ గవర్నమెంట్ 10వ తరగతి నుండి PG వరకు 2018 నుండి 2026 వరకు ఈ రోజు వరకు చదువు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు అన్నీ ఉంటాయని తెలియజేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని రంగాల నుంచి 150 కంపెనీలు వస్తాయి. మా ఆలోచన ఏంటంటే కనీసం మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ హుజూర్ నగర్ జాబ్ మేళా ద్వారా 2 నుంచి 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఒక లక్ష్యం, ఒక టార్గెట్తో మా ఫార్మా కాలేజీలు, MBA కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మరి ITI ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రోగ్రాము పర్ల్ ఇన్ఫినిటీ హై స్కూల్ హుజూర్ నగర్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఈ జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ ఆర్గనైజ్ కానీ అందరికీ పక్కలో ఉన్న స్వర్ణ వేదికలో భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నేను ఇప్పుడు ఈరోజు రాత్రి వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ యొక్క ఏర్పాట్లు చూడడానికి బాధ్యత డివైడ్ చేస్తాను. నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మన ప్రాంతమే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి 2 నుంచి 3 వేల ఉద్యోగాలు వచ్చే ఒక ప్రయత్నంలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఆహ్వానిస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కంపెనీలందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క హుజూర్ నగర్లో శనివారం 25వ తారీఖున జరిగే జాబ్ మేళా జయప్రదం చేసి ఎక్కువలో ఎక్కువ సంఖ్య నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే అంతకంటే మాకు సంతోషకరమైన సంతృప్తి విషయం మరొకటి ఉండాలని చెప్పి మనం చేస్తాం. బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఉన్నారు సార్ అర్హత అనేది ఎలిజిబుల్ స్టూడెంట్స్ అంటే చదువుకున్న నిరుద్యోగ యువకులందరికీ ఆహ్వానం. ఓకే బీటెక్ అనేది లేదు. ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఎంత సార్? పూర్తయిందంటే పిలుస్తున్నాం, అయిపోయి వెయిట్ చేస్తున్న వాళ్ళు పిలుస్తున్నాం. మినిమం క్వాలిఫికేషన్ ఎంత సార్ స్టార్టింగ్? ప్లీజ్ ఒక 1 minute ప్లీజ్ సార్. 2018 నుంచి పాస్ అయ్యి 2026 వరకు ఎవరైనా రావచ్చు. ఓకే 2018 కట్ ఆఫ్ డేట్. ఇది మాత్రం మ్యాండేటరీగా అందరికీ పబ్లిసైజ్ చేయండి. రెజ్యూమేలో కూడా తన బేసిక్ డీటెయిల్ ఆన్లైన్లో గూగుల్ కొట్టేసేస్తే రెజ్యూమే ఫార్మాట్స్ అంటే చాలా వచ్చేస్తాయి. తన బేసిక్ డీటెయిల్స్ అన్న రెజ్యూమే 5 కాపీస్, ప్రతి ఒక్క స్టూడెంట్ 5 కాపీస్, ఎందుకంటే 5 కంపెనీలు అనుకుంటే 5 కాపీ ఆఫ్ రెజ్యూమేస్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్లు ఏం అడుగుతలేమంటే పిల్లలు ఎవరికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కొంతమంది సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకుంటారు, దారిలో పోయినాయి అని చెప్తారు. సర్టిఫికేట్స్ ఎవరు అడగట్లేదు, కేవలం రెజ్యూమే మాత్రమే 5 కాపీలు తీసుకురావాలి ఖచ్చితంగా. ఇది మాత్రం పాస్ చేయండి. ఓన్లీ రెజ్యూమే, ఎనీ నో సర్టిఫికేట్స్, నో నీడ్ ఆఫ్ సర్టిఫికేట్స్. జిరాక్స్ కూడా డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ మేము అడిగి తెలుసుకుంటాం. ఓకే సార్.